దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి సమస్త మహిమ గణిత ప్రభావంలో మన యేసయ్యకే కలుగును గాక. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకొని మనల్ని మరలా ఇంకొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుమతించిన దేవాది దేవునికి వందనాలు. మనం ప్రార్థన పూర్వకంగా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దీప సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ కి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. కళ్ళు మూసుకుందాం. స్తుతి సింహాసనాసీనుడవైన యేసయ్య, మహాఘనుడవు, ప్రభన తండ్రి, గొప్ప కార్యములు మా పట్ల చేయవాడవు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. నువ్వు మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు నాయన. ఆది కాలం నుంచి ప్రభ నీకు అనాది సంకల్పం చెప్పున మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు. యేసయ్య, మాలో యోగ్యతలు లేవు ప్రభ, మాలో బలహీనతలే ఎన్నో ఉన్నాయి నాయన. అయినా కూడా మమ్మల్ని బలపరచువాడవు, స్థిరపరచువాడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ, సజీవుడవు, జీవంగల నా తండ్రి, మా మధ్య సంచరిస్తున్న దేవుడవు, మా ప్రార్థనలకు ప్రభ చెవియొగ్గుతున్న దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ప్రభ నిన్ను వీడువక, నిన్ను ప్రభన తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము ప్రభ గోజాడుటకు ప్రభ మాకు ఎన్నో అవకాశాలను మీరు ఇస్తున్నారు నాయన. మేము ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకొని నీ సన్నిధిలో మా హృదయంలో కృమ్మరించి ప్రభన తండ్రి నీ యొద్ద నుంచి మేము జవాబులు పొందుకొనున్నట్లుగా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేస్తున్నందుకు, దిన ప్రార్థనలో ప్రభ మమ్మల్ని నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి నడిపిస్తున్నందుకు నీకు వేలాది వేల వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభ నా తండ్రి, మేము యోగ్యతలు లేని వారం ప్రభ, కానీ మమ్మల్ని మీరు యోగ్యులుగా తీర్చి ప్రభ మీ యొక్క దృష్టిలో నా తండ్రి మమ్మల్ని ప్రభ నా తండ్రి అర్హత కలిగిన పాత్రలుగా వాడుకుంటున్నారు. నీకు వందనాలు ఏసయ్య. ఈ పాత్రను ప్రభ నీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపండి నాయన. మా హృదయంలో పొంగి పొల్లాల ప్రభ నీ యొక్క ఆశీర్వాదంతోటి ఏసయ్య. ప్రతి ఒక్క హృదయంను తెరవండి నాయన. మనోనేత్రంను వెలిగించండి ప్రభ. చెప్పనైన ప్రతి వాక్యంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ మా విశ్వాసంలో మేము స్థిరంగా ముందుకు సాగుటకు మీరు చూపిస్తున్న ఈ కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఎంతమందికో లేని ఈ ధన్యతను ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు ఇచ్చినారు నాయన. నీకు గొప్ప ప్రేమ కొరకై ప్రభా నీ యొక్క సంకల్పం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ప్రణాళికలు మా పట్ల ఎంతో గొప్పవి నాయన. మేము భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తున్నాం, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. నీకు గొప్ప కార్యముల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసీఎంఆర్ బిడ్డలు సేవలో వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, మినిస్ట్రీలో మరి ప్రభ ట్రైబల్ మినిస్ట్రీస్ లో ఎంత దూర భారాలకు వెళ్తున్నారు ప్రభ, ఎంతగానో ప్రయాస పడుతున్నారు నాయన. ప్రతి సేవకుని బలపరచండి, వారి పాదములను స్థిరపరచండి నా తండ్రి. నా ప్రభువా, నా రక్షక, ఎన్ని ప్రాంతాలలో వారు వెళ్తున్న వాక్యంను విస్తరింప చేయాలా, అనేక ఆత్మలను సంపాదించుకుంటూ ప్రభ వారికి మీరు కృప చూపించండి ప్రభన తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్లు ప్రభన తండ్రి ఏసే మీరు దీవించండి అయినా. ఇప్పుడు కూడా మాకు ప్రభన తండ్రి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. రానియన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకులు ప్రభా నా తండ్రి నీ యొక్క వాక్యం వినాలని కోరుకుంటున్నారు ప్రభా, వారికి ఈ అవకాశం లేదు నాయన. ప్రభా నా తండ్రి మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకే నీకే వందనాలు. ఎందుకంటే ఇది నీ యొక్క ఆలోచన ప్రభా, నీ యొక్క కార్యం నాయన. మా పక్షాన జరిగిస్తున్న దేవుడవు టెక్నాలజీని ప్రభా నా తండ్రి మీ స్వాధీనంలో పెట్టుకొని ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా నా తండ్రి ప్రతి కార్యమును అంధకార శక్తులను మంత్రశక్తులు చీకటి కార్యాలను లయపరచండి. నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము మా హృదయాలలో ఈ మీటింగ్ లో జరిగించండి ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో దీప సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ నిమిషం పాడుతున్నా. అందరికీ ప్రైజ్ ఇస్తున్నామన్నా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ
చూపించినావు, శృతి చేసి నన్ను పలకరించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, పరవశినైనా కడుపేదను, నాకేలా ఈ భాగ్యము, పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చు బహుమానము, పరవశినైనా కడుపేదను, నాకేలా ఈ భాగ్యము, పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చు బహుమానము, తీర్చావులే నా కోరిక, తెచ్చావులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక, కరుణామయా నా యేసయ్యా, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించ, నీ పాద సేవాని చేయనా, నా ప్రాణమర్పించనా, నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతి ప్రార్థన, నీ పాద సేవాని చేయనా, నా ప్రాణమర్పించనా, నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతి ప్రార్థన, ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము, తేజోమయా నా యేసయ్యా, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలకరించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, వేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో రేణుక సిస్టర్ గారు వాక్యధ్యానంలో నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. వాయిస్ ప్రైజ్ లార్డ్ వినబడుతుందా సిస్టర్? వినబడుతుంది సిస్టర్, ప్రార్థన చేయండి. వినబడుతుంది. ఓకే సిస్టర్. స్తోత్రం తండ్రి, యేసు ప్రభువా నీకే వందనాలు రాజా. అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు రాజా. మహిమ గల తండ్రి నీకే వందనాలు రాజా. ప్రభా నీ వాక్యం వెళ్తున్నాం తండ్రి. నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. ఆత్మీయులో మమ్మల్ని ఎదుగ చేయండి ప్రభా. తండ్రి నువ్వు కార్యము జరిగించి వాక్యం చేత మాతోని మాట్లాడి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 41 9, 10, 11. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడయ్యున్నాను, దిగులు పడకుము.
నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదరు, నీతో వాదించువారు మాయమైపోదురు. అయితే ఇక్కడ 9లో ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే, భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. భూమికి పునాది వేయక ముందే దేవుడు ఏం చేసినంట, మనల్ని పట్టుకున్నాడంట. తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నాడంట. పట్టుకొని పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాడంట. మనల్ని పిలిచినాడు కాబట్టి మనం ఆయన కొరకు పని చేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు, మనం సేవ చేస్తున్న సమయంలో ఇక్కడ నీవు నా దాసుడు అని ఏమంటుండు, మనల్ని పిలిచి ఉన్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. మళ్ళీ తల్లి గర్భంలో రూపిక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయన దాసులమని మనల్ని ఆయన పిలిచిండు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, నీవు నా దాసుడవని నేనే ఉపేక్షించగా ఏర్పరుకొంటిని. అయితే మనల్ని ఎవరు ఏర్పరచుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడంటే తన పని నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. అంటే ఇక్కడ ఏమంటుండు, నీకు తోడై ఉన్నాను, భయపడకము అని అంటుండు. ఎందుకన్నాడు ఆ మాట? మనం సేవకులం కాబట్టి, మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, మనకు శ్రమలు అనేది సంభవిస్తేది కాబట్టి దేవుడు ముందే మనల్ని బలపరుస్తున్నాడు. ఏమంటాడు? నీకు తోడై ఉన్నాను. ఏమంట? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో శ్రమ చేస్తున్నప్పుడు బాధలు కష్టాలు లేకుండా ఏం లేకుండా మనకు శ్రమ సాఫీగా జరగదు. శ్రమ చేసేటప్పుడు మనకి ఇవన్నీ అన్ని తోడుగా ఉంటాయి. మనకు విరోధమైన శక్తులన్నీ మనకు తోడుగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి మనం ఆయన సొత్తు కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు భయపడకము. అంటే భయం కలిగే ఆ యొక్క ఇది మనకు కలిగినా కూడా ఇక్కడ దేవుడు ఏమంటుండు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. మనం ఎవరు బిడ్డలము? మనం ఆయన బిడ్డలము. కాబట్టి దేవుడు ఏమంటుండు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడంటే మనం కృంగిన వేళ, బలహీనత కలిగిన వేళ, మనము అనుకున్నది మనకు నెరవేర్చకపోవడం వల్ల నిరాశ కొన్నిసార్లు మన జీవితంలో ఎదురైతా ఉంటది. అట్లా ఎదురైనప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటుండు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను, నేనే నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం అనుకున్న కార్యం, మనం సేవకులం కాబట్టి కొన్నిసార్లు మనకు అన్ని కార్యాలు జరగవు. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగనప్పుడు మనం ఏమైపోతాం? నిరాశ పడతాం. నిరాశ పడకుండా దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, నేను నీకు సహాయం చేస్తా. కొన్నిసార్లు మనకు అది మంచిది కాకపోవచ్చు, అది మనకు మంచిది కాకపోవచ్చు, అది వస్తే మనకు మంచి జరగకపోవచ్చు. దేవుడు ఏది ఇచ్చినా తన బిడ్డలకు మంచి ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ దేవుడు ఏమంటుండు, మనం నిరాశ చెందొద్దు. మనకు ఇది ఆ కార్యం మనకు నేను అనుకునేది జరగలేదని దేవుని బిడ్డలమైన మనము కృంగిపోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు ఏమంటుండు, నేను నీకు సహాయం చేస్తా. ఒక తలుపు మూసి ఉంటే 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడంట. కాబట్టి ఇక్కడ ఎందుకు తెరుస్తాడు? మనం ఆయన బిడ్డలం కాబట్టి మనకు దేవుడు ఆ యొక్క ద్వారాలను తెరిచి నేను తృప్తిపరుస్తా అంటాడు. దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని నిరాశ చెందకుండా మనల్ని తృప్తిపరుస్తాడంట. కాబట్టి మనం ఆయన బిడ్డలం కాబట్టి మనము కృంగిపోవడానికి వీల్లేదు. ఇక్కడ ఏమంటుండు 11లో, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదరు, నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. అయితే ఇక్కడ ఏమంటుండు, శత్రు సమూహం శక్తులు మనతోని పోరాడుతూనే ఉంటది. ప్రతిరోజు మనల్ని పోరాడుతుంటది, మనతోనే ఉంటది. మనకు అపజయం కలిగించాలని సైతాను
పూనుకున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటుండో ఆ యొక్క సైతాను శక్తులు మన మీదకి వస్తే కూడా దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని సిగ్గునందనీయడంట. మనం ఆయన బిడ్డలం కాబట్టి సిగ్గునందనీయడంట. మనతో ఎవరు వాదిస్తారో వాళ్ళు మాయమై నశించిపోతారంట. కాబట్టి మనం ఆయన బిడ్డలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడడానికి, దిగులు పడడానికి వీల్లేదు. అయితే ఇర్మియా గ్రంథంలో 31 అధ్యాయము 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనుక కన్యకలను, వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు. ఇక్కడ ఏమంటుండో, ఇంతకు ముందు దేవుడు ఏమన్నాడు, భయపడద్దు అన్నాడు, దిగులు పడద్దు అన్నాడు. తర్వాత ఏమంటుండో, మీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషము ఇస్తానంటుండు. ఇంకా వారిని మనల్ని ఆదరిస్తాడంట. దేవుని బిడలమైన మనల్ని ఆదరిస్తాడంట. మనకున్న బాధను, వేదనను కొట్టివేస్తాడంట. ఇంకేం చేస్తాడంట, మనకు ఆనందం కూడా కలుగజేస్తాడంట. కాబట్టి మనకు దుఃఖము కలిగినప్పుడు మనము విచారించడానికి వీల్లేదు. అయ్యో దుఃఖం ఉంది, ఆ దుఃఖమునకు దాని వెనుక ఒక సంతోషము దేవుడు మనకు పెట్టున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దుఃఖపడడానికి వీల్లేదు, చింతపడడానికి వీల్లేదు, విచారం చేయడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు అవన్నీ తీసివేసి మనకు ఆనందము కలగజేస్తాడంట. నీకు తొందరగానే రాకపోవచ్చు ఆ సంతోషం, కానీ మనం నిరీక్షణ ఆయనలో ఉంచి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు సంతోషం ఇస్తాడని ఆ యొక్క హోప్ మనలో, ఆ యొక్క నిరీక్షణ మనలో ఉంటే ఆ యొక్క మనం ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మనము చూడగలుగుతామంట. ఇంకా 1 యోహానులో 4వ అధ్యాయము 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మన ఎడల దేవునికి ప్రేమ ఉంది, ప్లస్ మన ఎడల దేవునికి ఉద్దేశములు ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని ప్రేమను మనం ఎరిగిన వారం కాబట్టి దేవుని ప్రేమను, ఆశీర్వాదము, దేవుని మీద నమ్మకము మనము పెట్టున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ఏమన్నా ప్రేమమయుడు, ఆయన అందరినీ ప్రేమించే ప్రేమ స్వరూపుడు. మనం ద్వేషించినా కూడా ఆయన 2 చేతులు చాచి తన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకుంటాని మనం తన ప్రేమ ద్వారా పిలుచుకుంటుండు. కాబట్టి ఆయనకు ఏం బిరుదుంది, ప్రేమ స్వరూపి అనే బిరుదు ఉన్నది. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటుండు, దేవుడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నాం కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, మనం ఆయన ప్రేమను ఎరిగిన వారం కనుక ఎట్టి పరిస్థితుల్లో మనము వెనుక తిరిగి చూడకుండా దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదంకు దగ్గరగా ఉండాల. అప్పుడు దేవుడు మన కడ వరకు మనల్ని కాపాడుకుంటా ప్రతి దాంట్లో నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడంట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23-24, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఇక్కడేమంటుండు, మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరితే అంట దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క జీవధారలు మన హృదయంలో నుండి బయలుదేరుతంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయంను భద్రముగా కాపాడుకొను. హృదయంను భద్రంగా కాపాడుకొనమని ఎందుకు అంటుండంటే, మనం కొన్నిసార్లు కుడికైనా ఎడమ తటైనా తిరగకుండా ఆయన యందు మనం స్థిరంగా ఉండడానికి దేవుడు మన హృదయాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క జీవధారలు మనలో ఉండాలంటే మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకుంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి ప్రతిరోజు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన హృదయంని మనము భద్రంగా
కాపాడుకోవాలా. ఇటు అటు కుడికి కానీ ఎడమకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము తిరగకుండా మన హృదయాన్ని కాపాడుకుంటే దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ జీవధారల నదుల వలె మనకు తోడుండి అన్ని విషయంలో మనకు దేవుడు కార్యము చేస్తాడంట. అందులోనే ఇర్మియా గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇక్కడేమంటున్నావు, దేవునికి మన పట్ల ఉద్దేశం ఉంది. దేవునికి మన పట్ల ఉద్దేశం ఉందంటే మన గురించి మంచి ఈవులు ఇయ్యనికే దేవునికి మన పట్ల ఉద్దేశం ఉంది. కాబట్టి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అంటే రాబో కష్టకాలంలో దేవుని రాకడ సమీపంలో ఇక్కడ దేవుడు ఏమంటుడు, మీకు నిరీక్షణ కలిగినట్లు అంటే మనం ఆయనేందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఇక్కడ ఏమంటుండు, సమాధానకరమైన ఉద్దేశంలే ఆయనకు మన పట్ల ఉంటది. దేవుని యొక్క ఉద్దేశంలో ఎట్లుంటదంట, సమాధానకరంగా ఉంటది, హానికరమైనవి కావు. ఎందుకంటే మనం ఆయనేందు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండు, దేవుడు ఏది చేసినా మనకు సమాధానకరమైనయే మనకి ఇస్తాడంట, మంచి ఈవులే మనకి ఇస్తాడు కానీ హానికరమైనవి మన దగ్గరికి రానియడంట. కాబట్టి మనం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యము చేస్తాడంట. ఇక ప్రసంగి రాసిన గ్రంథము ప్రసంగి 3:12-13 కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకుని సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఇప్పుడు ఎవరు రాస్తున్నాం, ఇక్కడ ప్రసంగి ఏమంటుండంటే, కావున సంతోషంగా నుండుట కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఇక్కడ ప్రసంగి ఏమనుకుంటునో ఆయన అంటుండ అనమాట, సంతోషంగా బ్రతుకుట కంటే బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది. మనుషులకు, ప్రతి నరులకు, ప్రతి బిడ్డకు ఏముంటది, నేను సంతోషంగా బ్రతకాలా, సుఖంగా ఉండాలా, నాకు దుఃఖం అనేది నా దరికి రావద్దని ప్రతి బిడ్డ అట్లా అనుకుంటదని ప్రసంగి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, సంతోషంగా ఉండుట కంటే తన బ్రతుకును సుఖంగా వెళ్ళపుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదు. ప్రతి బిడ్డ అదే కోరుకుంటది. ప్రతిరోజు నేను సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, అదే నా జీవితానికి శ్రేష్టమైనది అని అనుకుంటది. కానీ అదంతా ప్రసంగి చెప్తున్నది అంతా వ్యర్థం అని అంటుండే. ఇక 13లో ఏమంటాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానం అని తెలుసుకొంటిని. అయితే ఇవన్నీ సంతోషంగా ఉండాలా, సుఖంగా బ్రతకాలని మనుషులు అది శ్రేష్టమైనదని ఎన్నుకుంటుండు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం వలన సుఖం అనుభవించుటకు దేవుడిచ్చిన. కానీ అవన్నీ ఎవరు ఇస్తారంట, అన్నపానములు ప్లస్ కష్టార్జితము. మనం కష్టపడితే దాని వలన వచ్చే మనకు జీతము అది ఎవరిచ్చినంట, దేవుడిచ్చిన బహుమానం అని ఇక్కడ ప్రసంగి చెప్తుండు. ఇక్కడ ఏమంటుండు, సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, మరి అన్ని అన్నపానంలో అన్ని కష్టార్జితం వలన సుఖం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎవరి వలన కలుగుతుంది, ఇవన్నీ దేవుడి వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో దేవుని వదలకుండా ఆయనను స్తుతించే ఆ యొక్క మనసు, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క తలంపు, ఆ యొక్క విశ్వాసము ఆయనలో మనము పెట్టాలి. ఇక్కడ ఏమంటుండో, కీర్తన రాసిన గ్రంథము కీర్తన 30:5 ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. ఇక్కడ ఏమంటుండో, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును. కానీ మన కోపం ఎంతవరకు ఉంటుందో మనం ఒకసారి పరీక్షించుకోవాలా. దేవుడు అంటున్నాడు, నా కోపము నిమిషం మాత్రమే ఉంటది,
దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటది, కానీ మన కోపం ఎంతవరకు ఉంటుందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలా. దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటదంటే మనం కూడా అది ఫాలో అవ్వాలా. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటదంట. దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా నిల్చుంటదంట. ఆయుష్కాలం అంతా మనం ఏం చేయాలా? మన కోపం కూడా నిమిషం మాత్రం ఉండాలా. ప్రతి బిడ్డ మీద దయ ఎట్లుంటదంటే ఆయుష్కాలం అంత వరకు దయ ఉండాలా ప్రతి బిడ్డలో. మనం ఇక్కడ ఏమంటుండు? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయము సంతోషం కలుగును. దేవుడు ఎట్లా అంటున్నా, ఉదయము మనకు దుఃఖం ఉన్నా కూడా సాయంత్రం వరకు దేవుడు మనకు సంతోషము కలగజేస్తాడు. కాబట్టి మనలో కూడా, మన హృదయంలో కూడా అదే విధంగా మన హృదయం కూడా ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నా. అందులోనే 37 కీర్తన 37 8 ఇక్కడ ఏమంటుడు? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఇందాక దేవుడు ఏమంటాడు? కోపము నిమిషం మాత్రమే ఉండును. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉండును. ఇక్కడ ఏమంటుండు? మళ్ళీ కోపము మానము. మనం ఏం చేయాలా? మనకు కోపం వస్తుంది. ఇక్కడ కీర్తనకారు ద్వారా ఏం మాట్లాడుతుండో, కోపం మానుకోవాలి. మనం ఆగ్రహము విడిచిపెట్టాల. ఆగ్రహం అంటే కోపం ఎట్లా వస్తుంది అంటే మనకు ఆ టైంలో ఏది చేయాలని కూడా బోధపడది. అయితే ఇక్కడ ఏమంటుండో, దేవుని కోపం ఎట్లా నిమిషం మాత్రం ఉంటుందో మనం కూడా ఆ యొక్క కోపం మనలో ఉండొద్దు. ఆ కోపం ద్వారా మనకేమైపోతుంది? హృదయంలో బాధ వేదన కలుగుతుంది. అయితే ఆ బాధ వేదనను మనం మనసులో పెట్టుకొని ఉంటే ఇక్కడ ఏమవుతుందంట? అది మనకు కీడే కలుగుతుందంట, కీడుకే కారణం అవుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలా? కోపం మానుకోవాలా. దేవుని యొక్క కోపం నిమిషం మాత్రం ఉంటది. కాబట్టి మన హృదయాన్ని కూడా పరిశీలించుకొని ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలా. ఇక్కడ గలాతీయులు రాసిన గ్రంథము, గలాతీయులకు 1వ అధ్యాయము 10-11. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషుల సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ ఏమంటుండు? ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొన చూచుచున్నానా? అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలా. మనం మనుషుల దయ సంపాదించుకుంటున్నామా, దేవుని దయ సంపాదించుకోగలుగుతున్నామా? అయితే ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా? మనం ఎవరి దయను సంపాదించుకోవాలా? దేవుని యొక్క దయను మనం సంపాదించుకోవాలా. మనుషుల దయను మనం సంపాదించుకోవద్దు. భూలోకంలో చాలా మట్టుకు కొన్నిసార్లు దేవుని బిడ్డలు కూడా ఎట్లుంటారంటే మనుషుల దయనే సంపాదించుకోవాలా అని ఇటు అటు తిరుగులాడుతూ ఉంటారు, పరిగెత్తుతా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటుండు? దేవుని దయ మనము సంపాదించుకోవాలా అంటుండు పౌలు భక్తుడు. నేను మనుషులను సంతోష పెట్టుకోచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోను. ఇక్కడ ఏమంటుండు? మనుషులను సంతోష పెట్టు కంటే దేవుని సంతోష పెట్టిన వాడై మనం ఉండాలా. అట్లా లేకపోతే ఇక్కడ దేవుడు ఏమంటుండు? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను మనం మనుషులను సంతోష చూస్తే మనం క్రీస్తు దాసులం కాదు. దేవుని సంతోష పెట్టాలా. దేవుని సంతోష పెట్టాలంటే దేవునికి అనుకూలంగా మనం జీవించాలా. దేవునికి అనుకూలంగా జీవించాలా. దేవుని మాట చొప్పున మనం నడుచుకోవాలా. దేవుని చేసిన క్రియలను మనం చేయడానికి ప్రయాసపడాలా. మనుషులు చేసిన క్రియలని మనం చూసి వాళ్ళని సంతోష పెట్టాలా అనుకోవడము అది కరెక్ట్ కాదని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుండు. మనుషులను సంతోష పెట్టువాడైతే క్రీస్తు దాసుడు కాడంట. మనల్ని మనం పరీక్షించుకోవాలా. మనము క్రీస్తుకు దాసుడమా మనుషులకు దాసుడమా అని మనల్ని మనం పరిశోధించుకొని మనము సరి చేసుకొని దేవుడు మాట చెప్పున మనం నడుచుకోవడానికి ప్రయాసపడాలా. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త
మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుతున్నాను. ఇక్కడ ఏమంటుండు, దేవుని సువార్త ఎట్లుంటదంట, మనుషుని యోచన ప్రకారం కాదు, మనుషు హృదయంలో ఉన్నది ఆ యొక్క తలంపుల ఆ యొక్క ఆలోచన ద్వారా కాదు. ఏమంటుండు, సోదరులాన్ని నేను ప్రకటించిన, దేవుడు ప్రకటించిన సువార్త ఎట్లా ఉంటదంట, మనుషుని యోచన ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారంగా మనము చేయాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. మొదటి యోహాను 4:18, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఇక్కడ ఏమంటున్నావు, ప్రేమలో భయం ఉండదంట. ఎప్పుడైతే నువ్వు దేవుని గాని మనిషిని గాని సంపూర్ణమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే నీలో భయం అనేది సంభవించదంట. పరిపూర్ణ ఎప్పుడైతే మనలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో మనలో ఉన్న భయము వెళ్ళగొట్టబడతదంట. మనలో భయం ఉంటే అది ఏముంటదంట, దండనతో కూడినది అంటే మనం దేవుని చిత్త ప్రకారంగా నడవకపోతే, మనం దేవుని విరోధంగా ఏదైనా మనం ఆటోమేటిక్ మనలో భయం అనేది వచ్చేస్తుంది. ఆ భయం అనేది ఏముంటదంట, దండనతో కూడి ఉంటదంట. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. మనలో ఎప్పుడైతే భయం వస్తుందో ఆ భయం అనేది మనం పరిపూర్ణులుగా చేయదంట. కాబట్టి ఆ భయం అనేది ఆ వ్యతిరేకత భయం అనేది మనలో రాకుండా మనం ఏం చేయాలా, పరిపూర్ణమైన ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవుని బిడ్డలమని ముద్ర పొందుతాము. అనేకులకు సాక్షిగా మనము నిలబడగలుగుతాము. అయితే ఇక్కడ సామెతల గ్రంథము 21:23 నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. ఇక్కడ ఏమంటున్నావు, నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. మన ఈ నోటిని నాలుకనంటే ఎట్లా పడితే మనకు ఆలోచన మన హృదయం నుంచి ఎట్లా ఆలోచన నుంచి అట్లా కొన్నిసార్లు మనం పలుకుతాం. అయితే ఇక్కడ ఏమంటుండు, మన నోటిని మనం భద్రంగా కాపాడుకోవాలా, మన నాలుకని మనం భద్రంగా కాపాడుకోవాలా. ఏ చోట్ల ఎలా మాట్లాడాలనో దేవుని నడిపింపుతోని మనం మాట్లాడితే అయితే అట్లా మనము మన మాటల్ని మనము మౌనంగా, దేవుడు ఏమంటూ మౌనంగా ఉండు నేను యుద్ధం చేస్తానంటు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండలేకపోతాం. ఇక్కడ ఏమంటుండు, మన నాలుకను భద్రం చేసుకోవాలా. నాలుకను భద్రం చేసుకునేవాడు మనం ఏం చేస్తామంట, శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటామంట. కాబట్టి అన్నిటికంటే ఘోరమైనది నాలుక అని అంటారు. అయితే ఆ నాలుకని మనం భద్రం చేసుకుంటే మనం ఏం చేస్తాం, శ్రమల నుంచి బయటకు వస్తామంట. శ్రమల నుంచి బయటకు వస్తాము, ఆపదల నుంచి మనం బయటకు వస్తాం. కాబట్టి ఇక్కడ మన నాలుకను మనము భద్రం చేసుకోవాలని చెప్తున్నాడు సామెత గ్రంథం. అయితే ఏషియా గ్రంథం 45:7 ఏషియా గ్రంథం 45:7 నేను వెలుగుని సృజించువాడను, అంధకారంను కలుగజేయువాడను, సమాధానకర్తను కీడుని కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటిని కలుగజేయువాడను. ఇక్కడ ఏమంటుండు, కీడుని నేను వెలుగుని సృజించిన వాడను, అంధకారంను. దేవుడు అంటుండు, వెలుగును అంధకారంను రెండుటిని నేనే సృష్టించిన, రాత్రి మరి పగల్ని నేనే సృష్టించిన వాడను, నేనే కలగజేసిన వాడను. సమాధానకర్తకు కీడును సమాధానకర్తను దేవుడు, సమాధానకర్త కీడు కలగజేయువాడు నేనే అంటుండు. యెహోవా అను నేనే వీటన్నిటిని కలగజేయువాడను. కాబట్టి దేవుడే మనకి ఇవన్నీ కలగజేయువాడు. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉండాలా. ఆయన మీద మనం ఆనుకొని ఉంటే దేవుడు మన జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తాడు, సమాధానంగా మారుస్తాడు. ప్రతి కీడు నుంచి దేవుడు మనల్ని తొలగిస్తా అంటుండు. కాబట్టి మనం ఏం చేయాలా, ఆయన మీద ఆనుకుంటే దేవుడు
మనకు సమస్త కీడు నుంచి దేవుడు మనల్ని తొలగిస్తా అంటుండు. అయితే ద్వితీయోపదేశ కాండము 30:15-16 చూడుమో నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎద్ద ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ ఏమంటుండు ద్వితీయోపదేశంగా దేవుడు మేలును మరణమును కీడును ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన చేతిలో నీ ఎదుట చూడుము నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. ఇవన్నీ ఏం చేసిందంట దేవుడు? జీవము మేలు మరణము కీడు ఇవన్నీ ప్రపంచంలో మన చేతిలో ఉంచిండంట. కాబట్టి అది ఉంచిన తర్వాత ఇక్కడ 16వ వచనంలో ఏమంటుండు? నీవు బ్రతికి విస్తరించున్నట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అయితే ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి కాబట్టి మన మీద ఉంచున్నాడు కాబట్టి ఇక దేవుడు ఏమంటుండో మనము విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా. యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొనుచు దేవుని మార్గంలో మనం నడుచుకుంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధుల ప్రకారంగా మనం ఆచరించి నడుచుకుంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు చొప్పున మనం నడుచుకుంటే మనం స్వాధీనపరుచుకునే దేశంలో దేవుడు అనేకులను ఆయన వైపు మళ్లించి స్వాధీనపరుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. కాబట్టి మనం ఆయన మాట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనం చేసుకుంటూ వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, మనల్ని వర్ధిల్ల చేస్తాడంట. అయితే ఇంకో వాక్యం యోహాను సువార్త 8:31 అధ్యాయము 31-32. కాబట్టి యేసు తనని నమ్మి యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేడను. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమంటుండు? మీరు వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మనం ఏం చేయాలా? సత్యాన్ని మనం బోధించాలా, సత్యాన్ని మనం ప్రకటించాలా. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామో కాబట్టి మనం ఏం చేయాలా? సత్యాన్ని ప్రకటించాలా. నా వాక్యమందు నిలిచి సత్యాన్ని ప్రకటించాలా. ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండి నిజాన్ని మనం వెల్లడి చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? సత్యము అనుగ్రహిస్తేనే మనము ఆయన శిష్యులం అవుతామంట. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. మనము ఎప్పుడైతే సత్యాన్ని దేవుని వాక్యము సత్యమైన వాక్యం మనం బోధిస్తే మనం ఆయన శిష్యులం అవుతామంట. ఆయన శిష్యులైనాక మనం సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని కాపాడుతుందంట. అయితే అందులోనే 51లో ఏమంటుండంటే, ఒకడు నా మాట గైకొని నెడల వాడెన్నడూనో మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే మనము సత్యాన్ని గ్రహించాలా, సత్యాన్ని బోధించాలా, మనం ఆయన శిష్యులుగా ఉంటే ఇక్కడ దేవుడు ఏమంటుండు? ఆయన మాటను ఎప్పుడైతే మనం గైకొని నడుస్తామో వాడెన్నడూ మరణం పొందడంట, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు మనకు ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే మనం మరణంని రుచి చూడమంట. 1 యోహాను 4:9-10 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అయితే మనము దేవుని ప్రేమించితిమని కాదు,
తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుట తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ ఏముంది? దేవుడు మనల్ని ప్రేమించుండు, దేవుడు మనల్ని జీవింపజేసిండు. ఎట్లా? తన యేసు ప్రభుని లోకానికి పంపించిండు. కాబట్టి మనం ఆయనందు ఉంచిన ప్రేమను మన మీద ప్రత్యక్షపరచబడింది. మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించిండు. మనం ముందు ఆయనను ప్రేమించలే. యేసుప్రభు అంటే వద్దు అని అనుకున్నాం చాలా మంది, అన్యులము. నేను కూడా అన్యురాలనే. కాబట్టి నేను దేవుని ప్రేమ ఎందు నిలిచే, దేవుని ప్రేమని ఎప్పుడు ప్రేమించలే, యేసుప్రభుని ఎప్పుడు ప్రేమించలే. కానీ యేసుప్రభే అమితంగా విస్తారమైన ప్రేమ మన మీద పెట్టి ఆయన మనల్ని ప్రేమించుడు కాబట్టి మన పాపము నిమిత్తము ఆయన బలి అయిండు, తన కుమారుని పంపి ఆయన బలి అయిండు. కాబట్టి ఆయన ప్రేమలో నిశ్చయమైన ప్రేమ ఉంది, పరిశుద్ధమైన ప్రేమ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆయన బిడ్డలముగా ఉన్నాం. కాబట్టి మనము ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు ప్రతి ఆపద నుంచి, ప్రతి బాధ నుంచి మనల్ని కాపాడిండు. ఆయన మూలంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయన మాట ప్రకారంగా ఆయన యొక్క వాక్యము, సత్యమైన వాక్యము బోధించు అనేకులను దేవుని వైపు మళ్ళిస్తే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యము చేస్తాడంట. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. స్తోత్రం తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు రజా, నీ వాక్యం చేత మాట్లాడినావు తండ్రి. నా ప్రభా నీకే వందనాలు రజా, మమ్మల్ని బలపరిచినావు తండ్రి. నీ ప్రేమ ఎట్టిదో మాకు తెలియపరిచినావు తండ్రి. నా ప్రభా నీకే వందనాలు రజా, నీ ప్రేమ యందు మేము నిలిచి ఉండాల ప్రభా. ప్రేమ ప్రతి పాపాన్ని కప్పుతుంది అంటున్నావు తండ్రి. అలాంటి ప్రేమ మా మీద పెట్టి ప్రభా, మా పాపాన్ని కప్పి, మా పాపాన్ని క్షమించి, మా కొరకు కల్వారి శిలువలో నా ప్రభా నువ్వు బలి అయ్యి, నా ప్రభా నువ్వు త్యాగమై మమ్మల్ని కాపాడినావు తండ్రి. నా ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినావు ప్రభా. రాబో కాలమందు ప్రభా మా అందరిని కూడా నువ్వు కాచి కాపాడి అనేక బిడ్డలు నా ప్రభా నీ మార్గంలో వచ్చుటకు నువ్వు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి కుటుంబముకు, మన కేపీఎం కుటుంబం మాకు అందరకు ఇన్ని వరకు దేవునికి సదాకాలం తోడుండు గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.